సీఎం రేవంత్ మహబూబ్ నగర్ మీటింగ్లో అందరికీ జవాబిచ్చాడా? ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒక సమాధానంతో ఇటు ప్రతిపక్షాలకు అటు విద్యార్థులకు సమాధానం చెప్పారా? రేవంత్ మాటలు మాత్రం నిరుద్యోగులను ఆలోచనలో పడేశాయని మాత్రం చెప్పొచ్చు. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీ ఉద్యోగాల కోసం ఉపాధి కోసం కొట్లాడిను. ఆ 20 ఏళ్లలో ఏ నియామకాలు జరగలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 90 రోజుల్లో 30,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? మాకు తెలుసు ఆ బాధ ఏందో. ఉద్యోగాల కోసం పిల్లలు ఎట్లా కష్టపడుతున్నారో తెలుసు కాబట్టి 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇదే కాదు, డిఎస్సి నోటిఫికేషన్ గ్రామాలలో, తండాలలో, గూడాలలో పేదోళ్ళ పిల్లలు చదువుకోవాలి, టీచర్ల నియామకాలు చేపట్టాలి అని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 11,500 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయమంటారు. కేసీఆర్ కు గట్టిగా బదిలిస్తూనే కోచింగ్ సెంటర్ల మాఫియాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరీక్షలు పెట్టమని, ఇప్పుడు వాయిదా వేయండని అడగడమేంటని తెలంగాణ సీఎం తన స్పీచ్తో డిఎస్సి గ్రూప్ ఆశావహులకు సూటిగానే ప్రశ్నలు సంధించారు. ఇదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇదే కాదు, డిఎస్సి నోటిఫికేషన్ గ్రామాలలో, తండాలలో, గూడాలలో పేదోళ్ళ పిల్లలు చదువుకోవాలి, టీచర్ల నియామకాలు చేపట్టాలి అని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 11,500 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయమంటారు. వాయిదా ఏమని నేను అడిగిన, ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా, దేనికి రాసిండో పాపం మాట్లాడదామని. లేదు సార్, ఆయన కోచింగ్ సెంటర్ ఉంది, ఆయనకు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట, 2 నెలలు ఆయనకు 100 కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఆయన గురించే చెప్పారు. ఇంకొక ఆయన దీక్షకు కూర్చున్నాడు. ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నాయనంటే, నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్, ఇప్పుడు నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే అందుకే ఆయన దీక్షకు కూర్చున్నాడు సార్ అన్నాడు. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు, గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం, నాకు తెలిసినోడు ఆ పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తుండే, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మన 3 దీక్ష చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినాను. ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. మొత్తానికి కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు ప్రకటిస్తూనే కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇంతకుముందు కడపలో సీఎం రేవంత్ మాటలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి. కడపలో మళ్లీ ఎన్నికలు వస్తే తాను గడప గడపకు తిరిగి షర్మిలను గెలిపిస్తాననిపై బాల్క సుమన్ మరికొందరు నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. కొందరు నిరుద్యోగ విద్యార్థులు పక్క ఇల్లు కాదు మన ఇల్లు చక్కదిద్దు అని గట్టిగానే సీఎం రేవంత్ కు కౌంటర్లు ఇస్తున్నారు. ఇందులో మీకు వేరే ఏవి కనిపించావు? సిలబస్ షీట్ చూడండి అన్న ఎంత ఉందో. ఇంగ్లీష్ కంటెంట్ అన్న, ఇది మ్యాథ్స్ కంటెంట్, సైన్స్ కంటెంట్ అన్న, ఇది కూడా సైన్స్ కంటెంట్, ఇది కూడా సైన్స్ కంటెంట్, ఇది సైన్స్ కంటెంట్, ఇది సోషల్ స్టడీస్ అన్న కంటెంట్, ఇది హిస్టరీ, ఇది సివిక్స్, ఇది ఎకనామిక్స్ అన్న, ఇది తెలుగు మెథడాలజీ అన్న, ఇది మనకు అవసరం లేదన్న, బెంగాలీ మెథడాలజీ, ఇది మ్యాథ్స్ మెథడాలజీ అన్న, ఇది కూడా మ్యాథ్స్ మెథడాలజీ, ఇది చూడండి అన్న సైన్స్ మెథడాలజీ, సైన్స్ సోషల్ మెథడాలజీ అన్న. ఇది సిలబస్ అన్న, 18 పేపర్స్ ఉందన్న, చదవనీకే ఎంత టైం పడుతుంది మీరు చూడండి. ఈ బుక్స్ చూడండి అన్న. అందుకనే మేము ఏమంటున్నాం అంటే, పేరుకే ఇది ఆయన ప్రజాపాలన అని చెప్తున్నాడు. ఇది ప్రజాపాలన కాదు, దగా పాలన నడుస్తూ ఉంది. ఇక్కడ దమనకాండ నడుస్తూ ఉంది, నిర్బంధకాండ నడుస్తూ ఉంది. ఉక్కుపాదంతో ఉద్యమాలను అణిచివేసేటటువంటి దుర్మార్గపు సమైక్యాంధ్ర పాలనను మించిన పాలన ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తూ ఉంది. ఆయన ఏమన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కడప పౌరుషాన్ని చూపిస్తామని చెప్పి మాట్లాడాడు. ఇదేనా నువ్వు చూపిస్తున్నటువంటి మరి పౌరుషం?
ఒకవైపేమో ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో బిజీగా ఉంటున్నాడు. నిరుద్యోగులను ఒక నిమిషం పిలిచి మాట్లాడే సమయం లేదా? మా పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ, ఎమ్మెల్సీల ఇళ్ల చుట్టూ తిరిగి కండువా కప్పేయడానికి, వాళ్ళని పార్టీలో చేర్చుకోవడానికి అర్ధరాత్రి వాళ్ళ కోసం వెయిట్ చేసి నిద్రపోకుండా 12, 1కి కండువాలు కప్పేంత తీరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది. కానీ డిఎస్సి విషయంలో, గ్రూప్ 1 విషయంలో, గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో, జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగుల బృందాన్ని ఒకసారి పిలిచి ఒక 5 నిమిషాలు మాట్లాడే సమయం లేదా ముఖ్యమంత్రికి? ఢిల్లీకి టూర్లు వేయడానికి ముఖ్యమంత్రికి సమయం ఉంది. రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ఖర్గేని కలవడానికి సమయం ఉంది. ఈయన మంత్రివర్గంలో ఈయన మనుషులకు స్థానం ఇప్పించుకోవడానికి చర్చలు గంటలు ఢిల్లీకి పోయి జరపడానికి ఈయనకు సమయం ఉంది. మా ఎమ్మెల్యేలు ఇళ్ళ చుట్టూ తిరిగి కండువాలు కప్పడానికి ఈయనకు సమయం ఉంది. కానీ నిరుద్యోగులను పిలుచుకొని ఒక్క నిమిషం మాట్లాడడానికి ఈయనకు సమయం లేదు. అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏందనేది వాళ్ళ తెలంగాణ సమాజం గమనించాలి, అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఆనాడు గద్దెనెక్కడానికి నిరుద్యోగులను వాడుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులను నడ్డి విరిచేటట్టుగా ఇవాళ పనిచేస్తూ ఉన్నాడు. దీన్ని కూడా అందరూ గమనించాలి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇంతకుముందు కూడా మా మిత్రులు చెప్పారు, డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల పక్షాన కొట్లాడడానికి, పనిచేయడానికి, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అదే క్రమంలో హాస్టళ్లలో, గురుకులాల్లో జరుగుతున్నటువంటి అంశాల మీద కానీ, ఇవాళ యూనివర్సిటీల్లో జరుగుతున్నటువంటి అంశాల మీద కానీ, నిరుద్యోగులు చేస్తున్నటువంటి పోరాటం విషయంలో కానీ డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ముందు వరుసలో ఉండి వాళ్ళ వైపున ప్రధాన ప్రతిపక్షంగా మా గొంతు విప్పుతాం. అంతేకాకుండా ఇవాళ ఎస్సీ బీసీ మంత్రులకు, ఎస్సీ బీసీ అధికారులకు జరుగుతున్నటువంటి అవమానాల విషయంలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గొంతు విప్పుతుంది, మాట్లాడుతుంది. నేను ఎస్సీ బీసీ సంఘాలను, ప్రజా సంఘాలను అందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఉప ముఖ్యమంత్రి దళితుడు బట్టి విక్రమార్కకు, లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా, దేవాదాయ శాఖ మంత్రి బీసీ బిడ్డ కొండా సురేఖకు, లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా, మళ్ళీ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు, ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి బల్కంపేట ఎల్లమ్మ తల్లి సాక్షిగా అవమానం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా గలం విప్పాలి, మాట్లాడాలి, చెప్పాలి. దయచేసి దీన్ని ఎస్సీ బీసీ సంఘాలు కానీ, నాయకులు కానీ, అదేవిధంగా సమాజంలో ఉండే ఇతర వర్గాల వాళ్ళు కానీ అందరూ కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఈ వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులకు అవమానం జరుగుతున్నటువంటి తీరును అందరూ ఖండించాలని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఒక దళిత బిడ్డ, ఎస్సీ కులానికి సంబంధించినటువంటి బిడ్డ ఎస్ఐ అయిండు, 3 అన్నదమ్ములు వాళ్ళు. మొత్తానికి డిఎస్సి గ్రూప్ విద్యార్థుల నిరసనలతో బోజులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ మోతిలాల్ కాదు, కేసీఆర్ ఫ్యామిలీ నిరాహార దీక్ష చేస్తే పరీక్షలు రద్దు చేస్తానని సవాల్ కూడా విసిరారు. చూద్దాం మరి. సీఎం మాటలతో వేడెక్కిన మాటల రాజకీయం ఎంత దూరం పోతుందో, విద్యార్థుల కన్నీటి పోరాటానికి ఫలితం లభిస్తుందా లేక యథావిధిగా పరీక్షలు నిర్వహిస్తారేమో చూద్దాం. డిఎస్సి ఆశావహులు మాత్రం రోజుకు తమ గోడును వెళ్ళగక్కుతూ సోషల్ మీడియాలో, ధర్నా చౌక్లో నిరసనతో రోజుకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. సీఎం రేవంత్ మంత్రులతో మాట్లాడి కమిటీ వేసి నిరుద్యోగుల పోరాటానికి ఫలితం వచ్చేలా నిర్ణయం తీసుకుంటాడేమో చూద్దాం.